ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ముందు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మొదటి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోక లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి, రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనడి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు నువ్వు దేవుని వరమునకు నాకు దాహం నిక్కమని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటి నువ్వు ఆయనని అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేను, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8-9 వచనాలలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనేది నువ్వు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందే మేము వెలుగు చూచుచున్నాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం. దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని వేడనాడును. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొను వానికి జీవజలముల బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేశానాన్ని మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన చెవికి మీ మాటలు ఆలకించి నిన్ను మహింపరిచి ఆయన యొద్దనే నాయన దప్పిక తీర్చుకునే శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మన నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.